హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజుని. అయితే మనం నిన్న చెప్పుకున్నట్లుగానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆ గ్రూప్ డికి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. అయితే దానిలో భాగంగా ఈరోజు మనం ఫస్ట్ పేపర్ని చూద్దాం. మన దగ్గర నియర్లీ 100 పేపర్స్ ఉన్నాయండి. నియర్లీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 100 ఉన్నాయి. సో ఎవ్రీ డే ఒక పేపర్ చూసుకుందాము. ఇది కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 100 క్వశ్చన్స్లో అండ్ 100 మార్క్స్లో మనకి మినిమము 50 నుంచి వెళ్ళి 70 మార్క్స్ మధ్యలో మనము స్కోర్ అనేది చేయవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది కదా, దీంట్లో 35 మార్క్స్ 70 మార్క్స్ వరకు వస్తుంది. కాబట్టి మ్యాథ్ ప్యూర్గా మనకి క్యాలిక్యులేషన్ బేసిస్ 70 క్వశ్చన్స్ వరకు వస్తున్నాయి. కాబట్టి మనము 50 నుంచి వెళ్ళి 70 వరకు స్కోర్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే రిపీట్ అవుతాయి. అంటే అట్లాంటి మోడల్స్ రిపీట్ అవుతున్నాయి, ఓన్లీ నెంబర్స్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్లో అవే క్వశ్చన్స్ ఇవ్వాలి, కానీ నెంబర్స్ మాత్రం చేంజ్ అయిపోతుంటుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్ ఉన్నాయి అనుకోండి, సేమ్ క్వశ్చన్స్ ఇవ్వాలి, కానీ ఆ నేమ్స్ అలా చేంజ్ అవుతుంటాయి. ప్లస్ మన మ్యాథమెటిక్స్లో సింపుల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి అనుకోండి, అది కూడా సేమ్ నెంబర్స్ మాత్రమే చేంజ్ అవుతుంటాయి, క్వశ్చన్స్ మాత్రం ప్యాటర్న్ అలాగే ఉంటుంది. కాబట్టి సో దీన్ని దృష్టిలో ఉంచుకొని మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందులో భాగంగా మనం ఈరోజు ఫస్ట్ పేపర్ చూద్దాము. ఇది ఎప్పుడు చేశారంటే ఎగ్జామ్ 28 మార్చ్ 2016లో జరిగిందండి ఈ పేపర్. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ షుడ్ బి సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 107.03 టు గెట్ 96.4. అంటే 107.03ని లోంచి ఎంత తీసివేస్తే మనకి 96.4 అనేది వస్తుందని చెప్పేసి అడిగారు. దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్టయితే 10.63ని మనము 107 మైనస్ 107.03 నుంచి తీసేసినట్లయితే మనకి 96.4 అనేది వచ్చే ఆన్సర్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ బి ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి వచ్చేసి ఏ పాలిగన్ హ్యావ్ 7 సైడ్స్ ఇస్ కాల్డ్. ఏదైనా ఒక ఫిగర్ ఉందనుకోండి, ఆ ఫిగర్ కి 7 సైడ్లు ఉన్నట్లయితే మనం దాన్ని ఏమని పిలుస్తామని అంటున్నారు, దాన్ని హెప్టాగన్ అని పిలుస్తాము. సో ఆన్సర్ వచ్చేసి సి అండి. మనకి ఇక్కడ వేరియస్ ఇంకా మిగతా వారిని ఏమని పిలుస్తామని ఉన్నది. 3 సైడ్స్ ఉన్నట్లయితే ట్రయాంగిల్ అని, 4 సైడ్స్ ఉన్నట్లయితే రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ అని, 5 సైడ్స్ ఉన్నట్లయితే పెంటగాన్ అని, 6 సైడ్స్ ఉన్నట్లయితే హెక్సాగాన్ అని, 8 సైడ్స్ ఉన్నట్లయితే ఆక్టాగాన్ అని, 9 సైడ్స్ ఉన్నట్లయితే నోనాగాన్ అని అంటాం. మనకి ఆప్షన్ లో ఇక్కడ ఇచ్చారు చూడండి, ఆప్షన్ లో నోనాగాన్ అన్నారు. నోనాగాన్ అంటే 9 సైడ్స్ అని, అండ్ హెక్సాగాన్ అన్నారు అంటే 6 సైడ్స్ అని, ఆక్టాగాన్ అంటే 8 సైడ్స్ అని అర్థం అండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్ లో ఏమొస్తుందని వచ్చింది. సిరీస్ వచ్చేసి మనకి 16, 12, 20, 30 అండ్ క్వశ్చన్ మార్క్ 56 అండ్ 72 ఉంది. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏమొస్తుందని అన్నారు. ఇక్కడ చూడండి 6 నుంచి 12 కి, ఇక్కడ 6 నుంచి 12 కి ఎంత అంటే చేంజ్ 6 అనేది డిఫరెన్స్ ఉందండి. మళ్ళీ 12 to 8 వచ్చేసి 12 to 20 వచ్చేసరికి ఎంత డిఫరెన్స్ ఉందండి, 8 డిఫరెన్స్ ఉందండి. 20 to 30 డిఫరెన్స్ ఎంత అండి, 10 డిఫరెన్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి 12 డిఫరెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ 12 డిఫరెన్స్ అనుకున్నట్లయితే 30 + 12 వచ్చేసి 42 అవుతుందండి. నెక్స్ట్ 12 తర్వాత డిఫరెన్స్ ఎంత అండి, 2 ఇంక్రీజ్ చేసుకోవాలి 14. 42 + 14 చేసుకుంటే మనకి 56 వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత 16 రావాలి. సో 56 + 16 మనకి 72. సో ఆ సిరీస్ అనేది రైట్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్ లో ఏముంటుందండి 42. ఆన్సర్ వచ్చేసి బి అండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఇయర్ రౌలత్ యాక్ట్ వాస్ పాస్డ్. ఏ ఇయర్ లో రౌలత్ యాక్ట్ అనేది పాస్ అవ్వడం జరిగిందండి. 1919లో రౌలత్ యాక్ట్ అనేది పాస్ కావడం జరిగింది. ఈ రౌలత్ యాక్ట్ ఉన్నప్పుడు మనకి ఎవరు జనరల్ వైస్రాయ్ జనరల్ గా ఎవరున్నారంటే మనకి లార్డ్ చెమ్స్ఫర్డ్ అనే అతను మనకి వైస్రాయ్ గా ఉండడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ పాయింట్, పాయింటింగ్ టువర్డ్స్ ఏ గర్ల్ రాజీవ్ సెడ్ దట్ గర్ల్ ఈస్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. హౌ ఈస్ దట్ గర్ల్ రిలేటెడ్ టు ద రాజీవ్. అంటే రాజీవ్ అనే అతను ఒక అమ్మాయిని చూపిస్తూ ఏం చెప్తున్నాడంటే, ఈ గర్ల్ డాటర్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మై సిస్టర్స్ బ్రదర్. అంటే ఏమని చెప్పాడంటే రాజు ఆ అమ్మాయిని చూపిస్తూ, ఈ అమ్మాయి
మా చెల్లి వాళ్ళ బ్రదర్, మా చెల్లి వాళ్ళ బ్రదర్ వాళ్ళ డాడీ. మా చెల్లి వాళ్ళ బ్రదర్ అంటే ఎవరు? నాకు బ్రదరే, అంటే రాజువుకు బ్రదర్. అండ్ రాజు వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫాదర్ అంటే రాజువుకి ఫాదర్. సో రాజువుకి ఫాదర్ వాళ్ళ కూతురు అన్నట్టు. రాజు వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు. ఈయనకేమైతుంది? సిస్టర్ అవుతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ కూతురు అంటే ఏమైతుందండి? సిస్టర్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మనకి సి, ఆన్సర్ సిస్టర్. Okay, next is 5 students, namely Priyanka, Mary, Asha, Sunil, and Rayan are standing in a straight line. Priyanka stands ahead of Rayan. Ante stand ahead of Rayan. Sunil is standing between Rayan and Asha. And Rayan is standing between Sunil and Mary. Who standing first in the line? ఓకే, లైన్ లో ఎవరైతే ఫస్ట్ నిల్చున్నారు అనేది ఇక్కడ అడగడం జరిగిందండి. దీంట్లో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఏం చెప్పారు? ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటండి? ప్రియాంక స్టాండ్స్ ఎహెడ్ ఆఫ్ రియాన్. ప్రియాంక స్టాండ్స్ ఎహెడ్ ఆఫ్ రియాన్ అంటే రియాన్ కంటే ముందుగా మనకి ప్రియాంక అనేది నిలబడి ఉన్నారండి. ప్రియాంక అనే ఆమె రేయాన్ కంటే, అంటే ప్రియాంక అనే ఆమె రేయాన్ కంటే ముందు నిలబడి ఉన్నారు. అంటే ఇది ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి. అయితే ప్రియాంక ఇటు నుంచి స్టార్టింగ్ అనుకున్నట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళి మనకి పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఇదని అనుకున్నట్లయితే ఎండింగ్ పాయింట్ ఇట్ సైడ్ ఎండింగ్ పాయింట్ అనుకున్నట్లయితే ఇట్ సైడ్ మనకి ఎండింగ్ పాయింట్ అని అనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్రియాంక నిలబడి ఉన్నారు, అంటే హెడ్. ఏమని చెప్పారు? ప్రియాంక స్టాండ్ ఎహెడ్ ఆఫ్ రియాన్, అంటే రేయాన్ కంటే కూడా ముందు ప్రియాంక ఉంది. అంటే సో ఇటు నుంచి లైన్ స్టార్ట్ అవుతుంది, కానీ ప్రియాంక ఇక్కడ ఉంది, రియాన్ తర్వాత ఉన్నారని అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, సునీల్ ఈ స్టాండింగ్ బిట్వీన్ ద రేయాన్ అండ్ ఆశా. సునీల్ అనే అతను రేయాన్ కి ఆశాకి మధ్యలో ఉన్నారు. అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది తీసుకోండి. సునీల్ అనే అతను ఆశాకి రేయాన్ కి మధ్యలో ఉన్నారు. ఆశాకి రేయాన్ కి మధ్యలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. సో ఫైనల్ గా కంక్లూజన్ మనం ఏమి ఇద్దామంటే ఈ 4 మెంబర్స్ ప్లస్ రేయాన్ కంటే ముందు మనకి ప్రియాంక ఉందని ఉంది. సో ఇక్కడ మనం ప్రియాంకని తీసుకుందాం. ఇక్కడ మనము ప్రియాంకని తీసుకుందాం. తీసుకున్నట్టయితే సో ఇది సీక్వెన్స్ అనుకోండి. PASRM 5 మెంబర్స్ ఇది ప్యాటర్న్ అనుకున్నట్లయితే మనకి క్వశ్చన్ ఏమడిగారు? హూ స్టాండింగ్ ద ఫస్ట్ ఇన్ ద లైన్. లైన్ లో ఫస్ట్ ఎవరు నిలబడ్డారండి? పి ఫస్ట్ లో నిలబడడం జరిగింది. పి అంటే ఎవరండి? ప్రియాంక ఫస్ట్ లో నిలబడడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ప్రియాంక, మనకి డి ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సీక్వెన్స్ చూసుకోండి. ప్రియాంక, మ్యారీ, రియాన్, సునీల్ అండ్ ఆశా. సో ప్రియాంక ఈ స్టాండింగ్ ఇన్ ఫస్ట్ ఇన్ ద లైన్. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్, ఏస్ హైట్ ఈస్ 1/5 టైమ్స్ ఆఫ్ బీస్ హైట్. ఏ హైట్ అనేది బి హైట్ లో 5/5 అనేది ఉండడం జరిగింది. సో రేషియో ఆఫ్ బి అండ్ బి హైట్ టు ద ఏ హైట్ అని చెప్పేసి అడిగారండి. సో ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు 5/8 అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏఎస్ హైట్ ఈక్వల్ టు 5/8 ఆఫ్ బి. మనం బిని ఇక్కడే ఉంచేసి ఏ నిట్ సైడ్ తీసుకొచ్చాం అనుకోండి. ఏ నిట్ సైడ్ తీసుకొస్తే బి బై ఏ అవుతుంది. ఈ 5/8 అటు తీసుకెళ్ళాలంటే 8/5 అవుతుంది. సో రేషియో ఇస్ ద 8/5, 8:5. మనకి ఆన్సర్ వచ్చేసి డి ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 8th క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఇందులో హార్డ్ వన్ ఏదైతే ఉందో, అంటే 4 పదాలు ఇస్తారండి. మనకి 4 పదాల్లో మనకి 3 ఒక రకమైనటువంటిది, ఒక కోవకు చెందినటువంటి ఉంది, ఒకటి మాత్రం వేరుగా ఉంటుంది. సో ఈ 4 3 ఒక కోవకు చెందినవి, ఒకటి వేరేది ఏంటంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్ అండ్ కీబోర్డ్, డిజిటల్ కెమెరా అండ్ కాంపాక్ట్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్ కానీ అంటే సిడీస్, అండ్ కీబోర్డ్ అండ్ ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్, ఈ 3 కూడా మనకి కంప్యూటర్కి సంబంధించినవి. డిజిటల్ కెమెరా అనేది కంప్యూటర్ లో భాగం కాదు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అండి. నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్, వేర్ ఇస్ ద గోల్డెన్ టెంపుల్ దంబుల్లా ఈజ్ లొకేటెడ్. గోల్డెన్ టెంపుల్ దంబుల్లా ఈజ్ లొకేటెడ్ అని అడిగారండి. గోల్డెన్ టెంపుల్ మనకు వచ్చేసి అమృత్సర్ లో ఉంది, కానీ ఇక్కడ అడిగింది ఏంటంటే గోల్డెన్ టెంపుల్ దంబుల్లా, అది ఎక్కడ ఉందంటే శ్రీలంకలో ఉందండి. ఆన్సర్ వచ్చేసి బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ when thrice the first number is more than the twice the second number by 5. ఏమన్నారండి? ఏవైనా 2 నెంబర్లు రెండు వరుస నెంబర్లని అన్నారు. ఒక 2 వరుస నెంబర్లు ఉన్నాయి అన్నారు. అదే ఎక్స్ అండ్ x+1 అనుకోండి. అనుకున్నట్లయితే కాన్సిక్యూటివ్ నెంబర్స్ వెన్ ట్రైస్ ద ఫస్ట్ నెంబర్ని, అంటే మొదటి నెంబర్ని 3 టైమ్స్ చేసినట్లయితే, 3 తోటి గుణించినట్లయితే అది మోర్ దెన్ ద ట్వైస్ ప్లస్
సెకండ్ నెంబర్ కంటే 5 టైమ్స్ ఎక్కువ సెకండ్ నెంబర్ కంటే రెండింతలు ఉంటుంది ప్లస్ 5 టైమ్స్ ఎక్స్ట్రా ఉంటుంది అని అన్నారు. అంటే ఇక్కడ చూడండి, మనము రెండు నెంబర్స్ ఏమని అనుకున్నాం, ఫస్ట్ కన్సిక్యూటివ్ నెంబర్స్ ఎక్స్ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనుకున్నట్లయితే, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనుకున్నట్లయితే, ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1 అనుకున్నట్లయితే అకార్డింగ్ టు ద క్వశ్చన్ మనకి 3 టైమ్స్, ఓకే, ఫస్ట్ దాన్ని 3 టైమ్స్ చేసి దాన్ని సెకండ్ దాన్ని 2 టైమ్స్ చేసిన 2 టైమ్స్ తీసేసినట్లయితే మనకి 5 అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ లో మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి నెంబర్స్ వచ్చేసి ఏమొస్తుందండి, 7 and 8 వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 7 and 8, సి ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 11th క్వశ్చన్, నేమ్ ద బాక్సర్ హూ నిక్ నేమ్ ద రియల్ డీల్. రియల్ డీల్ అని ఎవరికి నిక్ నేమ్ ఉందని చెప్పారు, ఎవాండర్ హోలీఫీల్డ్. ఎవాండర్ హోలీఫీల్డ్ ఈయన అమెరికాకు చెందినటువంటి బాక్సర్ అండి. ఆ ఇయర్ లో అతని ఏదో కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఈస్ ఏ. ఓకే, నెక్స్ట్ వచ్చి హూ ఇస్ ద హ్యాకర్. హూ ఇస్ ద హ్యాకర్. హ్యాకర్ అంటే ఎవరండి, మనం చెప్తుంటాం కదా హ్యాకింగ్ అనేది ద పర్సన్ హూ యూజెస్ ద కంప్యూటర్ టు గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు డేటా. ఏదైనా మనం ఒక డేటాకి అన్ఆథరైజ్డ్ యాక్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంక్ డేటా ఉందనుకోండి, ఆ బ్యాంక్ డేటాను వాళ్ళు అన్ఆథరైజ్డ్ గా దాంట్లోకి వెళ్ళిపోయి దాంట్లో వచ్చి డబ్బులు తీసేసుకోవడం కానీ ఇంకేదైనా డేటాని మిస్యూజ్ చేయడాన్ని వాళ్ళని ఏమంటారంటే హ్యాకర్స్ అని అంటారు. సో ఆన్సర్ బి. 12th క్వశ్చన్ కి ఆన్సర్ బి. ఎంపరర్ అశోక వాజ్ సక్సెడర్ ఆఫ్. ఎంపరర్ అశోక వాజ్ సక్సెడర్ ఆఫ్ హూమ్. ఎవరి సక్సెడర్ అండి, బిందుసార. బిందుసార ఎవరి వారసుడు, అశోక అనే అతను ఎవరి యొక్క వారసుడు అంటే బిందుసార అండి. ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ వచ్చేసి బ్లెంట్ ఈస్ రిలేటెడ్ టు షాప్ ఇన్ ద సేమ్ వే సో ఈజ్ రిలేటెడ్ టు. బ్లెంట్ అంటే ఏంటంటే మనము షార్ప్ అంటే చాలా షార్ప్ గా పదునుగా ఉండడం అంటారు. బ్లెంట్ అనేది పదునుగా లేకపోవడం అన్నట్టు. సో అవి రెండు ఆపోజిట్ వర్డ్స్. అలాగే సో అంటే విత్తడం అండి. సో అంటే విత్తడం, విత్తడాన్ని సో అని అంటాము. అలాగే రీప్ అంటే ఏంటంటే పంట మన చేతికి రావడం అన్నట్టు. అంటే సో అంటే విత్తినాం, అప్పుడే విత్తినాము. కానీ సో అంటే ఏంటంటే రీప్ అంటే ఆల్రెడీ పండింది, పంట మనకు వచ్చింది కాబట్టి దాన్ని ఆ సోకి ఆపోజిట్ వర్డ్ రీప్ అండి. సో ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ వచ్చేసి 15th క్వశ్చన్ వచ్చేసి మోహన్ ఇస్ టాలర్ దెన్ ద రోహన్ బట్ షార్టర్ దెన్ ద ఫరాన్ అండ్ కన్నన్ ఈస్ షార్టర్ దెన్ మోహన్ బట్ టాలర్ దెన్ ద రోహన్. శంకర్ ఈస్ టాలర్ దెన్ ద రోహన్ అండ్ ఫరాన్. హూ ఈస్ అమాంగ్ ద టాలెస్ట్ వన్. అందరిలోకి వెళ్ళి టాలెస్ట్ వన్ ఎవరని అడిగారండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఏమడిగారు, మోహన్ ఇస్ టాలర్ దెన్ ద రోహన్. ఇక్కడ చూడండి, మోహన్ ఇస్ టాలర్ దెన్ ద రోహన్. ఓకే, ఫస్ట్ పాయింట్ లో మోహన్ ఇస్ టాలర్ దెన్ ద రోహన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బట్ షార్టర్ దెన్ ద ఫరాన్. మోహన్ అనే అతను రోహన్ కంటే పెద్దవాడు కానీ ఫరాన్ కంటే చిన్నవాడు. సో ఫరాన్ కంటే చిన్నవాడు. ఓకే, ఈ ముగ్గురికి కంపారిజన్ వచ్చేసిందండి. బట్ అండ్ కన్నన్ ఈస్ షార్టర్ దెన్ ద మోహన్. కన్నన్ అనే అతను మోహన్ కంటే షార్టర్. ఓకే, కన్నన్ అనే అతను మోహన్ కంటే షార్టర్, మోహన్ బట్ టాలర్ దెన్ ద రోహన్. రోహన్ కంటే టాలర్ అంటే మోహన్ కి రోహన్ కి మధ్యలో ఉన్న రిలేషన్ లో కన్నన్ మధ్యలో వచ్చారు. అంటే ఇక్కడ కన్నన్ ని మనము ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శంకర్ ఇస్ టాలర్ దెన్ ద రోహన్ అండ్ ఫరాన్. శంకర్ టాలర్ దెన్ ద రోహన్ అండ్ ఫరాన్. రోహన్ కంటే పెద్దవాడు శంకర్ అండ్ ఫరాన్ కంటే కూడా పెద్దవాడు. అంటే ఇప్పటి వరకు మనకి ప్రీవియస్ పాయింట్ వరకు ఎవరు టాలర్ అండి, ఫరాన్ టాలర్. కానీ ఫరాన్ కంటే కూడా శంకర్ అనే అతను టాలర్. సో దీన్ని ఇంట్రడ్యూస్ ఈ 4 పాయింట్ కలిపి రాసుకున్నట్టయితే శంకర్ టాలర్ దెన్ ఫరాన్ టాలర్ దెన్ మోహన్ టాలర్ దెన్ కన్నన్ టాలర్ దెన్ రోహన్. సో దీంట్లో ఫైనల్ గా మనకి ఎవరు అందరికంటే టాలెస్ట్ వన్ ఎవరండి, మనకి శంకర్ అనే అతను అందరికంటే టాలెస్ట్ వన్ అనేది తెలిసిపోతుంది. సో ఇది మనము తీసుకునే క్వశ్చన్ ని సాల్వ్ చేసే విధానం. అంటే మనము క్వశ్చన్ మొత్తాన్ని చదివి ఏదో ఉందని ఆలోచించకుండా ఒక్కొక్క పాయింట్ ని చెక్ చేసుకుంటూ రావాలి. ఒక్కొక్క పాయింట్ ని చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ కి రిలేషన్ ఏందనేది తెలుసుకుంటూ వచ్చినట్లయితే మనకి ఫైనల్ గా ఒక రిలేషన్ అనేది అందరితో ఫైనల్ గా ఒక రిలేషన్ వస్తుంది. సో దాని నుంచి మన ఆన్సర్ ని తీసుకోవచ్చు. సో ఆన్సర్ వచ్చేసి మనకేంటి, శంకర్. ఆన్సర్ వచ్చేసి సి, శంకర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఆఫ్ ద రైట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్. రైట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ లో 2 ఈక్వల్ యాంగిల్స్ ఉంటాయి. అవి ఏంటంటే
45 degrees యాంగిల్ అండి. రైట్ ఐసోలేటెడ్ ట్రయాంగిల్ లో ఒకటి 90 degrees ఉంటుంది. 3 యాంగిల్స్ కలిపి ఎంత ఉండాలి మనకి? 3 యాంగిల్స్ కలిపి మనకి ఎంత ఉండాలండి? 3 యాంగిల్స్ కలిపి మనకి 180 ఉండాలి. 180 degrees అనేది ఉండాలి. 180 degrees అనేది ఉండాలి. సో 180 degrees ఉండాలంటే మనకి ఒకటి 90 degrees ఉంది. ఒకటి 90 degrees ఉంది. మిగతా రెండు ఈక్వల్ ఉంటుంది. ఎంత ఉంటుంది మిగతా రెండు ఈక్వల్? 90. 180 నుంచి 90 తీస్తే మిగతా 90. 90ని ఈక్వల్ గా డివైడ్ చేస్తే మనకి 45 ఈక్వల్ యాంగిల్స్ ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి సి. ఆన్సర్ వచ్చేసి సి 45 degrees. ద డెజర్ట్ adjoining the Thar desert in the Pakistan is known as. ఏదైతే ఎడారి థార్ ఎడారికి పక్కన ఉంటుంది పాకిస్తాన్ లో, ఏ ఎడారి థార్ ఎడారిని కనెక్ట్ అయి ఉంటుంది అంటే చోలిస్తాన్ అనేటువంటి ఎడారి థార్ ఎడారికి పక్కనగా ఉంటుంది. అది ఎక్కడ? పాకిస్తాన్ లో. థార్ ఎడారి ఎక్కడ ఉందని రాజస్థాన్ నుంచి వెళ్ళి పాకిస్తాన్ వరకు విస్తరించి ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద డిస్టెన్స్ బిట్వీన్ a point A and B is 300 kilometers. Two scooter riders start simultaneously from A and B towards each other. అంటే ఏం చెప్పారంటే రెండు ఏ అండ్ బి పాయింట్స్ మధ్యలో 300 kilometers అనే డిస్టెన్స్ ఉంది. 2 స్కూటర్స్ రైడర్స్ స్టార్ట్ అయ్యారు. ఏ నుంచి వెళ్ళి బి నుంచి వెళ్ళి సైమల్టేనియస్ గా స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఈచ్ అదర్ ఒకరి వద్దకి ఒకరు వస్తున్నారు. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 2.5 hours is 25 kilometers. ఆఫ్టర్ 2.5 hours వాళ్ళిద్దరు జర్నీ చేసిన తర్వాత, ఒకరి వైపు ఒకరు జర్నీ చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో మిగిలినటువంటి దూరం ఎంత? 25 kilometers అనేది మిగిలింది. ద స్పీడ్ ఆఫ్ వన్ స్కూటరిస్ట్ ఈస్ 10 kilometers per hour. మొదటి స్కూటరిస్ట్ యొక్క అంటే ఏ నుంచి స్టార్ట్ అయిన అతని యొక్క స్పీడ్ 10 kilometers per hour మోర్ దెన్ ద అదర్. ఓకే, సో అంటే ఒక అతనిది ఎక్స్ అనుకుంటే ఇంకొక అతనిది ఎక్స్ ప్లస్ 10 ఉంటుంది. సో ద డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. అంటే ద ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఈచ్ స్కూటరిస్ట్ అంటే ఆ స్కూటర్ల యొక్క ఆ ఇద్దరి యొక్క స్పీడ్ ని కనుక్కోమని అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏబి మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 300 kilometers ఉందండి. ద స్పీడ్ ఆఫ్ స్కూటరిస్ట్ ఫ్రమ్ ఏ అనుకోండి, ఏ అతనికి ఎక్స్ అనుకోండి, బి అతనిది ఎక్స్ ప్లస్ 10 అనుకోండి. ఆఫ్టర్ 2.5 hours అన్నారు కాబట్టి ఎంత మిగిలింది? ఆఫ్టర్ 2.5 hours 25 kilometers వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అంటే వాళ్ళు మొత్తం డిస్టెన్స్ 2.5 hours లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 275 kilometers అనేది వాళ్ళు ట్రావెల్ చేయడం జరిగింది. 275 kilometers అనేది ట్రావెల్ చేయడం జరిగింది. అంటే ఒక అతను ఎక్స్ స్పీడ్ తోటి 2.5 kilometers, ఇంకొక అతను ఎక్స్ ప్లస్ 10 స్పీడ్ తోటి 2.5 hours చేస్తే అది 275 kilometers కి ఈక్వల్. సో ఈ ఈక్వేషన్ కనుక మనము సింప్లిఫై చేసుకున్నట్లయితే ఎక్స్ వచ్చేసి 50 kilometers per hour వచ్చింది. అండ్ ఎక్స్ ప్లస్ 10 ఇంకొక అతను ఎక్స్ ప్లస్ 10 కాబట్టి 60 kilometers వస్తుంది. సో మనకి ఆన్సర్ వచ్చేసి 50 kilometers అండ్ 60 kilometers. ఆన్సర్ వచ్చేసి మనకి ఏ వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి 19th క్వశ్చన్. టీచర్ ఈజ్ రిలేటెడ్ టు బుక్ ఇన్ ద సేమ్ వే డాక్టర్ ఇస్ రిలేటెడ్ టు వాటర్ అన్నారు. టీచర్ కి బుక్ ఎలాగా అవసరమో, ఎలా వాళ్ళకి సంబంధం ఉంటుందో, టీచర్ కి బుక్ ఉన్న సంబంధం లాగా డాక్టర్ కి ఎలా దేంతో సంబంధం ఉంటుంది అంటే టీచర్ బుక్ లేకుండా ఏం చేయలేరు, అంటే బుక్ లేకుండా వాళ్ళు చెప్పలేరు కాబట్టి, అలాగే డాక్టర్ స్టెథోస్కోప్ లేకుండా ఏ వర్క్ చేయలేరు. సో స్టెథోస్కోప్ అనేది ఆన్సర్. సో ఆన్సర్ సి ఈజ్ ద ఆన్సర్. హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ 50 and 100? 50 and 100 మధ్యలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు. ప్రధాన సంఖ్యలు వచ్చేసి 59, 53, 59, 60, 61, 67, 71, 73, 79, 83, 89 and 97. ఇలా మనకి ఎన్ని ఉన్నాయంటే టోటల్ 10 నెంబర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వెన్ డిడ్ వాస్కో డి గామా ల్యాండెడ్ ఇన్ ఇండియా? ఇండియాలో ఎప్పుడు వాస్కో డి గామా గారు వచ్చారు ఇండియాకి అంటే 1498 లో వాస్కో డి గామా గారు వచ్చారు. ఎక్కడికి వచ్చారో తెలుసా అండి? ప్లేస్ వచ్చేసి కాలికట్ కి వచ్చారు. అప్పుడు అక్కడ కాలికట్ లో ఉన్నటువంటి రాజు ఎవరంటే జమోరిన్ అనే రాజు ఆయనకి స్వాగతం పలుకుతారు అన్నట్టు. ఆయనకి స్వాగతం పలకడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి 22 వచ్చేసి XCVI డినోట్స్ అండి. XCVI అనేవి ఇవి నెంబర్స్ అండి, రోమన్ నెంబర్స్. ఎక్స్ అంటే 10, సి అంటే 100, వి అంటే 5, 1 అంటే 6 అండి. సో 100 కి ముందు ఎక్స్ ఉంది కాబట్టి 100 లోంచి వెళ్ళి 10 తీసేసినట్లయితే 90 వస్తుంది. ప్లస్ విఐ అంటే 6, 96 అండి. 96. ఎక్స్ ఈక్వల్ టు 10 అండ్ ఎల్ ఈక్వల్ టు 50 అండ్ సి ఈక్వల్ టు 100, డి ఈక్వల్ టు 500 అండ్ ఎం ఈక్వల్ టు 1000 అండి. ఇవి రోమన్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 35, 8, 28 and their HCF is 26 and find their
ఎల్సిఎం అన్నారు. ఫైండ్ దేర్ ఎల్సిఎం అని చెప్పేసి అడగడం జరిగిందండి. అయితే దీంట్లో మనకి ఒక రిలేషన్ ని మనం చూసుకోవచ్చు. అయితే రిక్వైర్డ్ ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ బై దేర్ హెచ్సిఎఫ్. మనకి ఎల్సిఎం అడిగారు కాబట్టి ఎల్సిఎం అడిగితే ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ అంటే 35828 డివైడెడ్ బై దాని హెచ్సిఎఫ్ తోటి 26 తోటి డివైడెడ్ బై చేయాలి. 26 తోటి డివైడెడ్ బై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఏంటండి 1378. టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఏదన్నా ఎక్స్ అండ్ వై యొక్క ప్రొడక్ట్ మనకి ఇచ్చారనుకోండి, అంటే ఇప్పుడు మనకి టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ వచ్చేసి 35,828 ఇచ్చారు. అలాగే మనకి ఎల్సిఎం అడిగారు. సో ఎల్సిఎం ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ అండి. సో 35828 డివైడెడ్ బై 26 చేస్తే మనకి 1378 వస్తుందండి. సో ఆన్సర్ ఇస్ సి. నెక్స్ట్ వచ్చేసి 24th క్వశ్చన్, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ద ఫాలోయింగ్ లో దీంట్లో మనకి ఆడ్ వన్ ని చేయమన్నారు. దీంట్లో వచ్చేసి మనకి అన్ని కూడా 4 తోటి డివైడెడ్ బై అవుతున్నాయండి. అన్ని కూడా 4 తోటి డివైడెడ్ బై 28 అంటే 4 into 7 రాసుకోవచ్చు, 44 4 into 11 రాసుకోవచ్చు, 68 ని 4 into 17 రాసుకోవచ్చు, అలాగే 80 ని 4 into 20 రాసుకోవచ్చు, 92 ని 4 into 23 గా రాసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 ని ప్రైమ్ నెంబర్ ప్రధాన సంఖ్యలతో చేస్తే వస్తుంది, కానీ ఇది ఇక్కడ 20 అనేది ప్రధాన సంఖ్య కాదు, అంటే ప్రైమ్ నెంబర్ కాదు. సో డిఫరెన్స్ ఇస్ 8 is the difference one. సో ఆన్సర్ ఇస్ డి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 25th క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ద పెన్సిలిన్ ని ఎవరు కనుక్కున్నారండి అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను పెన్సిలిన్ ని కనుక్కోవడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి బి అండి. అలాగే మిగతా 3 ఆప్షన్స్ లో వచ్చేసి లూయి పాస్చర్ డెవలప్డ్ ద వ్యాక్సిన్ అగైనెస్ట్ ఆంథ్రాక్స్ అండ్ రాబిస్. లూయి పాస్చర్ అనే అతను ఆంథ్రాక్స్ కి అండ్ రాబిస్ కి కూడా వ్యాక్సిన్ ని కనుగొనడం జరిగింది. ఈ డిస్కవర్ దట్ మైక్రో ఆర్గానిజమ్స్ కాజ్ ఫెర్మెంటేషన్ అండ్ డిసీజ్. అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఫెర్మెంటేషన్ కి మరియు ఫెర్మెంటేషన్ ద్వారా రోగానికి కారణమని చెప్పారు. ఆర్జినేటెడ్ ద ప్రాసెస్ ఆఫ్ పాస్చరైజేషన్. ఈ ప్రాసెస్ ఏమంటారంటే పాస్చరైజేషన్ అని కూడా అంటారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. విలియం హార్వే అనే అతను ఏం కనుక్కున్నారంటే డిస్కవర్ దట్ ద ఫ్లో ఆఫ్ బ్లడ్ ఏమన్నాడు, బ్లడ్ యొక్క ఫ్లోని కనుక్కోవడం జరిగింది. ఆ ఫ్లో కూడా కంటిన్యూస్ గా ఉంటుంది అండ్ ఫ్లో మస్ట్ బి ఇన్ ద వన్ డైరెక్షన్ ఓన్లీ. ఒక వేలో మాత్రమే, ఒకవైపు మాత్రమే బ్లడ్ అనేది ఒకటే డైరెక్షన్ లో మాత్రమే ఫ్లో చేస్తుంది అనేది కూడా విలియం హార్వే అనే అతను కనిపెట్టడం జరిగింది. అన్నా అజయ్ సెపరేట్లీ కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 9 days and 12 days. అన్నా అండ్ అజయ్ అనే అతను ఇద్దరు కూడా ఒక గోడని 9 రోజుల్లో 12 రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు. ఇన్ హౌ మెనీ డేస్ దే కెన్ ఎరెక్ట్ ద సేమ్ వాల్ ఇఫ్ దే వర్క్ టుగెదర్. ఒకవేళ వాళ్ళిద్దరు కలిసి చేసినట్లయితే ఎన్ని రోజుల్లో ఆ గోడని కంప్లీట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. అంటే చూడండి, అజయ్ అండ్ అమన్స్ యొక్క ఫస్ట్ డే ఓన్లీ 1 day వర్క్ ఎంత అండి, 1/12 + 1/9. సో ఎంత 7/16 వస్తుంది. 7/16 ని మనము సింప్లిఫై చేసినట్లయితే మనకి 5 1/7 అనేది వస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేసినట్లయితే 5 1/7 అనే అవర్స్ లో మనకి గోడని కంప్లీట్ చేయగలుగుతారు. సో ఆన్సర్ వచ్చేసి ఏ అండి. నెక్స్ట్ వచ్చేసి 27, సింప్లిఫై ద అండర్ రూట్ ఆఫ్ 1 + sin² θ డివైడెడ్ బై 1 - cos² θ. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకు ఒక ఫార్ములా ఉందండి, పాపులర్ ఫార్ములా sin² θ + cos² θ = 1 అండి. సో మనకి cos² θ = 1 - sin² θ అవుతుంది. సో ఇక్కడ cos² θ వస్తుంది, డివైడెడ్ బై అలాగే ఉంచుకోండి, 1 - cos² θ అంటే sin² ని ఇక్కడే ఉంచి cos² ని తీసుకెళ్ళితే 1 - cos² θ అవుతుంది. సో మనకి ఇక్కడ sin² వస్తుంది. అండర్ రూట్ ఆఫ్ cos² θ డివైడెడ్ బై sin² θ. cos by sin మనకి ఏమొస్తుందండి, cos² cot వస్తుందండి. సో cot² θ వస్తుంది. అండర్ రూట్ కాబట్టి ఈ స్క్వేర్ కి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మనకి మిగిలేది cot θ అనేది మిగిలిపోతుందండి. సో ఆన్సర్ వచ్చేసి cot θ. 27 యొక్క ఆన్సర్ వచ్చేసి cot θ. సో ఆన్సర్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి 28 వచ్చేసి if cow is written as 41 and goat equal to 43 then dog equal to what అని అడిగారండి. cow ని 41 అని goat ని 43 అని రాస్తే dog అని ఎలా రాస్తారు అని అడిగారు. అంటే cow కి C అంటే 3, O అంటే 15 + W అంటే
23. ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే 41 వస్తుంది. అలాగే గోట్ కూడా G అంటే 7, O అంటే 15, A అంటే 1 అండ్ T అంటే 20. ఈ 4 యాడ్ చేసినట్లయితే మనకి 43 వస్తుంది. సో సిమిలర్లీ డాగ్ ని కనుక మనం యాడ్ చేసినట్లయితే D ఫర్ 4 అండ్ O కి 15 అండ్ G కి 7. సో టోటల్ యాడ్ చేసినట్లయితే మనకి 26 అనేది రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఈస్ D. ఓకే, ఆన్సర్ ఈస్ D. నెక్స్ట్ వచ్చేసి 29th క్వశ్చన్ వచ్చేసి కర్ణం మల్లేశ్వరి ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్. కర్ణం మల్లేశ్వరి అనే ఆమె ఏ స్పోర్ట్ కి సంబంధించిన అంటే వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించిన ఆమె వెయిట్ లిఫ్ట్ కి సంబంధించిన ఇండియన్ ప్లేయర్ అండి. సో ఆమెకి ఇన్ 2000 సిడ్నీ ఒలింపిక్స్ షీ గాట్ ద బ్రాంజ్ మెడల్ విచ్ ఈస్ ద ఫస్ట్ మెడల్ ఫర్ ఏ ఇండియన్ ఉమెన్ ఇన్ ఒలింపిక్ హిస్టరీ. ఒలింపిక్ హిస్టరీలో ఈమెకు 2000 సిడ్నీ 2000 ఒలింపిక్స్ లో 2000 ఇయర్ లో జరిగినటువంటి సిడ్నీలో జరిగినటువంటి ఒలింపిక్స్ లో ఈమెకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. ఈమె ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఒలింపిక్ హిస్టరీలో ఫస్ట్ మెడల్ సంపాదించినటువంటి ఇండియన్ ఉమెన్ కూడా ఈమె అండి. అలాగే ద వరల్డ్ ట్యూబరిక్యులస్ డే ఇస్ సెలబ్రేటెడ్ ఇన్ టీబీ డే. వరల్డ్ టీబీ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం అండి? 24th మార్చ్ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. 24th మార్చ్ రోజున సెలబ్రేట్ చేసుకుంటాం. ఇండియా ఈస్ టార్గెట్ టు ఎరాడికేట్ ద ట్యూబరిక్యులోసిస్ బై 2025, గ్లోబల్లీ బై 2030. ఇండియా ఎప్పుడు టార్గెట్ పెట్టుకుందండి టీబీని టీబీ ఫ్రీ ఇండియాగా చేయడానికి? వాళ్ళు టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారు? ఇండియా గవర్నమెంట్ 2025కి పెట్టుకున్నారు. వరల్డ్ లో టీబీని ఎరాడికేట్ చేయడానికి ఏ సంవత్సరాన్ని పెట్టుకున్నారండి? 2030ని పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 31 వచ్చేసి ఇన్ ఏ క్లాస్ 40 స్టూడెంట్స్, టోటల్ క్లాస్ లో 40 మంది ఉన్నారంట. 28 స్టూడెంట్స్ స్పీక్స్ తమిళ్ అండ్ 20 స్టూడెంట్స్ స్పీక్స్ తెలుగు. అంటే 28 స్టూడెంట్స్ తమిళ్ మాట్లాడతారు, 20 స్టూడెంట్స్ తెలుగు మాట్లాడడం జరుగుతుంది. ఆల్ స్టూడెంట్స్ స్పీక్ అట్లీస్ట్ వన్ ఆఫ్ 2 లాంగ్వేజెస్. 40 మంది కూడా ఏదైనా ఒక లాంగ్వేజ్ ని కంపల్సరీ మాట్లాడతారు అని చెప్పారు. అయితే క్వశ్చన్ వచ్చేసి ఏంటి? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ ఓన్లీ తమిళ్. ఓన్లీ తమిళ్ మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటారు? టోటల్ స్టూడెంట్స్ స్పీక్స్ తమిళ్ ఎంతమంది? 28 మెంబర్స్. స్టూడెంట్స్ స్పీక్ తెలుగు ఎంతమంది? 20 మెంబర్స్ అండి. సో స్టూడెంట్స్ హూ స్పీక్స్ తెలుగు అండ్ తమిళ్ బోత్, తెలుగు తమిళ్ రెండు కలిపి ఎంతమంది మాట్లాడతారంటే 28 + 20 - 40 చేసినట్లయితే మనకి తెలుగు అండ్ తమిళ్ మాట్లాడే వాళ్ళు 8 మెంబర్స్ ఉన్నారండి. సో ద స్టూడెంట్స్ హూ స్పీక్స్ ఓన్లీ తమిళ్, ఓన్లీ తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎంతండి? 28 - 8 చేసినట్లయితే మనకి 20 వస్తుందండి. సో ఆన్సర్ బి వచ్చేసి ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైనల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ ఓన్లీ తెలుగు అన్నారు. తెలుగు మాత్రమే మాట్లాడే వాళ్ళు ఎంతంటే 20 - 8 చేసినట్లయితే మనకి 20 - 8 చేసినట్లయితే మనకి ఓన్లీ తెలుగు మాట్లాడే వాళ్ళు మాత్రమే వస్తారండి. అది ఎంతమంది అండి? 12 మెంబర్స్. 12 మెంబర్స్ అనే వాళ్ళు వస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ కెన్ స్పీక్ బోత్ తమిళ్ అండ్ తెలుగు. తమిళ్ అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఎంతమంది అంటే మనకి ఇంతకుముందు చెప్పాం కదా, తమిళ్ అండ్ తెలుగు మాట్లాడే వాళ్ళు 20 + 28 - 40 చూసినట్లయితే మనకి 8 వచ్చింది కదా. ఇక్కడ బోత్ లాంగ్వేజ్ తెలుగు అండ్ తమిళ్ మాట్లాడే వాళ్ళు ఎంతమంది అండి? 8 మెంబర్స్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఆన్సర్ ఇస్ ద సి. అండ్ సర్కిల్ ఈస్ రిలేటెడ్ టు ద సర్కంఫరెన్స్ ఇన్ ద సేమ్ వే స్క్వేర్ ఈస్ రిలేటెడ్ టు. సర్కిల్ ఏదైతే సర్కిల్ చుట్టుకొలత ఉంటుందో అంటే మనకి చుట్టూ సర్కిల్ ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, సర్కిల్ ఇలా ఉంటుంది కదండి, సర్కిల్ ఇలా ఉంటుంది అంటే షేప్ సరిగ్గా రాలేదనుకోండి. సో ఈ చుట్టూ దీన్ని ఏమంటారంటే సర్కంఫరెన్స్ అంటాం. అలాగే స్క్వేర్ యొక్క దీని చుట్టూ కొలతని మనం ఏమంటాం అని అంటే దీని మొత్తాన్ని పెరిమీటర్ అని అంటామండి. పెరిమీటర్ అని అంటాం. సో స్క్వేర్ సర్కిల్ కి సర్కంఫరెన్స్ ఎలాగో స్క్వేర్ కి పెరిమీటర్ కూడా అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఇన్ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ అమెరికా ఇస్ రిటన్ యాజ్ ఏ 1734651 అండ్ ఇండియా ఇస్ రిటన్ యాజ్ 68961. హౌ కెనడా ఇస్ రిటన్ ఇన్ సేమ్ లాంగ్వేజ్ అంటే మనకి ఇక్కడ చూడండి, మనకు వచ్చేసి ఇక్కడ ఏం తీసుకున్నాడు? ఏకి 1 తీసుకున్నారు. అంటే నెంబర్ వైజ్ అని అనుకున్నట్లయితే మనకి ఏకి 1 తీసుకుంటే ఎంకి మనకు వచ్చేసి ఎంత రావాలంటే 15 రావాలి, కానీ ఇక్కడ 7 వచ్చింది. సో ఎం అంటే 7 తీసుకున్నారు, ఏ అంటే 3 తీసుకున్నారు. సో సేమ్ అలాగే ఇక్కడ కెనడాని చూసుకోండి, ఇండియాని చూసుకోండి. ఇండియాలో ఐ ఉంది, దీంట్లో సిమిలర్ గా ఉంది ఏంటంటే ఐ ఈక్వల్ ఇక్కడ 6 తీసుకున్నారు, ఇక్కడ ఐ ఈక్వల్ కూడా 6 తీసుకున్నారు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ 1 తీసుకున్నారు, ఇక్కడ కూడా ఏ 1 తీసుకున్నారు. కాబట్టి కెనడా వచ్చేసి మనకి సి అంటే ఎంత తీసుకున్నారు? 5. అంటే కెనడా ఒకటి C5 అండ్ ఏ అంటే 1 అండ్ ఎన్ అంటే ఎంత తీసుకున్నారండి? ఇక్కడ ఎన్ అంటే 8 తీసుకున్నారు. సో 8 అండ్ ఏ అంటే 1 అండ్ డి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నారు? 9 తీసుకున్నారు. సో 9 అండ్ 1. సో ఆన్సర్ ఇస్ 518191. సో ఆన్సర్ ఇస్ ద బి అండి. ఆన్సర్ ఇస్ బి. All the numbers given in the given below are
arranged in descending order, which of the following comes under middle. మనకి ఇచ్చినటువంటి ఈ నెంబర్స్ ని డిసెండింగ్ ఆర్డర్ లో అంటే అవరోహణ క్రమంలో చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి దీంట్లో ఏది మిడిల్ లో వస్తుందని చెప్పారు. ఇలా అవరోహణ క్రమంలో వేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకి మిడిల్ లో వచ్చేసి 4565 అనేది మిడిల్ లో రావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ద బి. ఆన్సర్ బి అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ నోన్ యాజ్ ద స్టార్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అన్నారు. దామోదర్ రివర్ ని మనం బెంగాల్ యొక్క దుఃఖదాయిని అని పిలుస్తామండి. ఎందుకంటే ఇక్కడ వరదలు వచ్చినప్పుడల్లా ఎఫెక్ట్ అయ్యేది బెంగాల్ ఎఫెక్ట్ అవడం జరుగుతుంది కాబట్టి దాన్ని సార్ ఆఫ్ బెంగాల్ అంటాం. అలాగే సార్ ఆఫ్ బిహార్ కూడా ఉందండి. సార్ ఆఫ్ బిహార్. సార్ ఆఫ్ బిహార్ అని ఏ నదిని పిలుస్తామంటే కోసి నదిని సార్ ఆఫ్ బిహార్ స్టేట్ అని పిలుస్తామండి, కోసి రివర్ ని. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ దట్ ఆర్ ఫిల్డ్ విత్. ఆర్టరీస్ అనేది మనకి గుండె నుంచి అన్ని పార్ట్స్ కి బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఆ బ్లడ్ లో ఏముంటుందంటే ఆక్సిజన్ ని క్యారీ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ద బి. ఆన్సర్ ఇస్ బి. వెన్ వాజ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండెడ్ ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ టైం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని ఎప్పుడు అమెండ్ చేశారంటే 1951 లో అమెండ్మెంట్ చేయడం అనేది జరిగిందండి. ఇన్ ఏ రేస్ ఇఫ్ యూ ఓవర్టేక్ ద లాస్ట్ బట్ వన్ కంటెస్టెంట్ ఎట్ వాట్ పొజిషన్ యు ఆర్. అయితే ఏమని చెప్పారు, లాస్ట్ నుంచి వెళ్ళి రెండో వ్యక్తి ఎవరైతే ఉంటారో అతన్ని మీరు క్రాస్ చేసినప్పుడు మీరు ఎన్నో ప్లేస్ లో ఉంటారు అని అడిగారు. లాస్ట్ నుంచి వెళ్ళి రెండో అతన్ని కంప్లీట్ చేసినప్పుడు మనం ఏ ప్లేస్ లో ఉంటాం, లాస్ట్ నుంచి వెళ్ళి థర్డ్ ప్లేస్ లో ఉంటాం, థర్డ్ ఫ్రమ్ ద లాస్ట్. సో ద ఆన్సర్ ఇస్ బి. ఆన్సర్ ఇస్ బి అండి. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ వన్. గిగాబైట్ ఈక్వల్ టు 1 lakh kbs అంటే 1 into 10 to the power of 5, or 1 gigabyte equal to 1 into 10,000 kbs, and 1 gigabyte equal to 1 into 10 to the power of 6, or 1 gigabyte equal to 1 into 10 to the power of 7 అన్నారు. దీంట్లో రైట్ ఆన్సర్ వచ్చేసి 1 gigabyte equal to 10 లక్షల కిలోబైట్స్ అండి. కాబట్టి ఇక్కడ చూసుకోండి కొంచెం 8 bits equal to 1 byte. దీన్ని 1024 ఉంది కదా, దీన్ని రౌండ్ ఫిగర్ లాగా మనం 1000 తీసుకుంటాం. మనం 1000 తీసుకుంటాం కదా, 1 కిలోబైట్. 1000 కిలోబైట్స్ ఈక్వల్ టు 1 మెగాబైట్. 1000 మెగాబైట్స్ ఈక్వల్ టు 1 గిగాబైట్. ఇక్కడ మనకు అడిగింది ఇదే అండి. 1 గిగాబైట్ ఈక్వల్ టు హౌ మచ్ అని అన్నారు. మెగాబైట్ అంటే 1000. సో 1000 into 1000 అంటే 10 to the power of 6 కిలోబైట్స్ అనేది మనకి వస్తుందండి. అలాగే 1024 గిగాబైట్స్ ఈక్వల్ టు 1 టెరాబైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, హౌ మెనీ మూన్స్ డస్ మార్స్ హ్యావ్. మార్స్ అనేది అంటే అంగారకుడికి ఎన్ని ఉపగ్రహాలు, ఎన్ని చంద్రులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్నారు. ఎన్ని చంద్రులు అండి? 2 ఉన్నాయి. అలాగే మెర్క్యూరీ బుధుడికి మనకి 0 ఉంటాయండి, 0 మూన్స్. అండ్ వీనస్ కి వచ్చేసి శుక్రుడికి 0, అండ్ ఎర్త్ కి వచ్చేసి భూమికి 1 ఉన్నాడు, అది మన చంద్రుడు, మనకు కనబడే చంద్రుడు. అలాగే జూపిటర్ గురుడికి వచ్చేసి 66 చంద్రులు ఉన్నారు. అలాగే సాటర్న్ శనికి వచ్చేసి 62, అండ్ యురేనస్ కి 27, అండ్ నెప్ట్యూన్ కి 13 చంద్రులు అనేది ఉండడం జరిగిందండి. అలాగే ఇఫ్ కాట్ ఏ ఈక్వల్ టు 12/5, కాట్ ఏ ఈక్వల్ టు 12/5 అయితే సైన్ ఏ ప్లస్ కాజ్ ఏ ఇంటూ కొసెక్ ఏ ఎలా రాసుకుంటామని దాని యొక్క ఆన్సర్ ఎంత అని చెప్పేసి అడగడం జరిగిందండి. కాట్ ఏ ఈక్వల్ టు 12/5 ఎక్స్ప్రెషన్ సైన్ ఏ డివైడెడ్ బై కాట్ ఏ, సైన్ ఏ డివైడెడ్ బై కాట్ ఏ ఇంటూ కొసెక్ ఏ దీన్ని తీసుకున్నట్లయితే మనకి సైన్ ఏ దీని ఎక్స్ప్రెషన్ కి మనకు ఆన్సర్ కావాలి. సో సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ, సైన్ ఏ ఇంటూ కొసెక్ ఏ, కాస్ ఏ ఇంటూ కొసెక్ ఏ, కాస్ ఏ ఇంటూ కొసెక్ ఏ తీసుకుంటాము. అయితే కొసెక్ ఏని మనం ఏమైనా రాసుకోవచ్చు అండి, 1/sin ఏ రాసుకోవచ్చు. 1/sin ఏ అంటే సైన్ ఏ కట్ అయిపోతే 1 ఉంటుంది. 1 ప్లస్ కొసెక్ ఏ ఇంటూ కాస్ ఏ అండ్ కొసెక్ ఏ 1/sin ఏ రాసుకోవచ్చు. మనం 1/sin ఏ రాసుకోవచ్చు. సో కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ, కాస్ ఏ బై సైన్ ఏ మనము కాట్ ఏగా కూడా రాసుకోవచ్చు. సో 1 ప్లస్ కాట్ ఏ మనకి రిమైనింగ్ ఉందండి. 1 ప్లస్ కాట్ ఏ యొక్క వాల్యూ మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, 12/5 అన్నారు. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే 17/5 వస్తుందండి. మనకు ఆన్సర్ వచ్చేసి 17/5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ఫస్ట్ శాటిలైట్ టు ఆర్బిట్ అవర్ మూన్. మన మూన్ దగ్గరికి ఫస్ట్ పంపించినటువంటి శాటిలైట్ ఏంటంటే, వరల్డ్ లో ఫస్ట్ శాటిలైట్ వచ్చేసి లూనా 10 అనేటువంటి శాటిలైట్ ని పంపించడం జరిగిందండి. లూనా 10 అనేటువంటి
శాటిలైట్ ని పంపించారు. ఎవరు పంపించారండి? సోవియట్ యూనియన్ వాళ్ళు పంపించడం జరిగింది. సోవియట్ యూనియన్ అంటే రష్యా వాళ్ళు ఫస్ట్ శాటిలైట్ ని మూన్ మీదకి పంపించడం జరిగింది. మన ఇండియా నుంచి వెళ్ళి ఫస్ట్ చంద్రుడికి పంపించినటువంటి శాటిలైట్ ఏంటండి? చంద్రయాన్ 1 ని పంపించడం జరిగింది. ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ మూన్ వచ్చేసి చంద్రయాన్ ని పంపించడం జరిగిందండి. వాట్ ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సైప్రస్? సైప్రస్ యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి నికోసియా ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ సైప్రస్. అంటే సైప్రస్ అలాగా అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్ బట్టి దీన్ని క్యాపిటల్ సిటీ అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ బట్టి ఏదైనా ఒక ఫేమస్ సిటీ యొక్క క్యాపిటల్ సిటీని అడిగే, ఫేమస్ కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రీసెంట్ గా బ్లాస్టింగ్ జరిగింది కదా బ్రూనెలో, అక్కడ అలా మనకి ఏదైతే ఒక బ్లాస్టింగ్ జరిగింది కదా ఒక కంట్రీలో, ఆ బ్లాస్టింగ్ జరిగినటువంటి దాన్ని కానీ లేకపోతే ఇంకా ఏదైనా నార్త్ కొరియా కానీ ఉత్తర కొరియా కానీ ఎప్పటికీ న్యూస్ లో ఉండేటువంటి కంట్రీస్ ఉంటాయి కదా, వాటి యొక్క క్యాపిటల్ సిటీస్ కూడా అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 46 వచ్చేసి అన్స్క్రంబుల్ ద లెటర్. ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ ని మనం ఒక మీనింగ్ఫుల్ వర్డ్ లాగా చేస్తే మనకు ఒక వర్డ్ వస్తుందని చెప్పారు. దీంట్లో మనం దీన్ని మీనింగ్ఫుల్ గా చేసుకున్నట్లయితే మనకి క్రికెట్, CRICKET, క్రికెట్ అనేది రావడం జరుగుతుంది. సో వస్తుంది, దీన్ని మీనింగ్ఫుల్ గా ఇట్లా చేసుకున్నట్లయితే వస్తుంది. ద వర్డ్ అండ్ ఫైండ్ ద ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆఫ్ ద వర్డ్. లెఫ్ట్ నుంచి వెళ్ళి ఫిఫ్త్ లెటర్ అన్నాడు, ఇటు నుంచి అండి, ఇది లెఫ్ట్ కదండి. 1 2 3 4 5, ఎడమ నుంచి వెళ్ళి ఫిఫ్త్ లెటర్ వచ్చేసి మనకి కే. సో ఆన్సర్ ఇస్ ద బి. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ విల్ కమ్ ఎట్ ద థర్డ్ ప్లేస్ ఇఫ్ ద వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మనకి కింద ఉన్నటువంటి వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో డిక్షనరీలో ఉన్నటువంటి విధంగా చేసినట్లయితే మనకి ఫోర్త్ ప్లేస్ లో ఏదొస్తుందని చెప్పేసి, థర్డ్ ప్లేస్ లో ఏదొస్తుందని అడగడం జరిగిందండి. థర్డ్ ప్లేస్ లో సింపుల్, సింగర్ అండ్ సింగిల్, సినిస్టర్. దీంట్లో థర్డ్ ప్లేస్ లో ఏముందండి? సింగిల్ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంటుంది. ఓకే, సో ఆన్సర్ ఇస్ ద B1 ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఫాదర్ కాల్ యు మదర్. అయితే దీంట్లో వచ్చేసి మనకేం చెప్పారు? ఫాదర్ ని మదర్ అని పిలుస్తారు. అలాగే యువర్ మదర్ ఇస్ కాల్డ్ బ్రదర్, మదర్ ని బ్రదర్ అని పిలుస్తారు. అలాగే యువర్ ఫాదర్ ఇస్ కాల్డ్ యువర్ సిస్టర్, బ్రదర్ ని సిస్టర్ ని బ్రదర్ అని పిలుస్తారు. అండ్ యువర్ సిస్టర్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫాదర్, యువర్ సిస్టర్ ని ఫాదర్ అని పిలుస్తారు. హౌ యూ కాల్ ద సిస్టర్? మీ సిస్టర్ ని ఎలా అని పిలుస్తారంటే ఫాదర్ అని పిలవడం జరుగుతుందండి. ఫాదర్ ని మదర్ అంటాము, మదర్ ని బ్రదర్ అంటాము, బ్రదర్ ని సిస్టర్ అని అంటారు, సిస్టర్ ని ఫాదర్ అని అంటారు. నువ్వు మీ సిస్టర్ ని పిలవాలనుకుంటే నువ్వు ఏమని పిలుస్తావు అంటే ఫాదర్ అని పిలిస్తే మీ సిస్టర్ పలుకుతుంది. ఓకే, సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ వచ్చేసి 50 నుంచి 52 వరకు దీంట్లో వచ్చేసి మనకి 5 girls are sitting in a row in front of you and all of them are facing you. ఓకే, ఐదుగురు గర్ల్స్ ఒక రోలో కూర్చున్నారంటే వాళ్ళందరూ కూడా మీకు ఫేస్ చేసి కూర్చున్నారు. అయితే దీంట్లో రూహి అండ్ మనాల్ ఆర్ సిట్టింగ్ టు ద రైట్ అండ్ లెఫ్ట్ ఆఫ్ ఉజ్రా రెస్పెక్టివ్. ఉజ్రాకి రైట్, కుడి ఎడమల్లో వీళ్ళు రూహి అండ్ మనాల్ వాళ్ళు కూర్చొని ఉన్నారు. అలాగే ధ్వని ఈ సిట్టింగ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ద మనాలి అండ్ తన్య. ధని అనే ఆమె ఎక్కడ కూర్చున్నారు? మనాలి అండ్ తన్యకి మధ్యలో కూర్చోవడం జరిగింది. సో దీన్ని మనము ఇలా రాసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో మనకి ఏం చెప్పారు? రాహుల్ అండ్ మనాలి అనే, రూహి అండ్ మనాలి ఉజ్రాకి కుడి అండ్ ఎడమలో కూర్చోవడం జరిగింది. ఇగో ఇలా ఫేస్ చేస్తున్నారు కాబట్టి, ఇలా ఫేస్ చేస్తుంది ఉజ్రా, ఇలా ఫేస్ చేస్తుంది కాబట్టి ఇది కుడి అవుతుంది, ఇది ఎడమ అవుతుంది. సో కుడికి ఎడమ ఇలా కూర్చున్నారు. నెక్స్ట్ వచ్చేసి ధ్వని అనే ఆమె ఎక్కడ కూర్చుందండి? ధ్వని ఎక్కడ కూర్చుంది? మనాలి అండ్ తన్యాకి మధ్యలో కూర్చుంది. సో ధ్వని అనే ఆమె మనాలికి తన్యాకి మధ్యలో కూర్చుంది. సో ఈ రెండింటిని కలిపినట్లయితే మనకి ఏమొస్తుంది? RUMDT అనేది వస్తుందండి. RUMDT అనేది వస్తుంది. సో ఇది ఫైనల్ మనకి ప్యాటర్న్. దీని క్వశ్చన్ ఏమడిగాడు? హూ ఎమంగ్ దెమ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రో. మిడిల్ ఆఫ్ ద రోలో ఎవరు కూర్చున్నారంటే, మిడిల్ ఆఫ్ ద రోలో ఎవరు కూర్చున్నారండి? ఎం కూర్చున్నారు. ఎం అంటే మనాలి కూర్చోవడం జరిగింది. సో రూహి, ఉజ్రా, మనాలి, ధ్వని అండ్ తన్య. సో మనాలి అనే మొత్తం మిడిల్ లో కూర్చోవడం జరిగింది. హౌ మెనీ గర్ల్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ బిట్వీన్ ధని అండ్ రూహి? ధ్వని అండ్ రూహికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారు? రూహికి ధ్వనికి మధ్యలో ఎంతమంది కూర్చున్నారండి? 1 2 2 మెంబర్స్ కూర్చోవడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ ద 2. B is the answer. And who is sitting to the immediate right of Tanya? Immediate right of Tanya. Tanyaki immediate right. వీళ్ళు ఇట్ సైడ్ ఫేసింగ్ చేస్తున్నారు. వీళ్ళు ఇట్ సైడ్ ఫేసింగ్ చేసి ఉన్నారు. కాబట్టి రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారండి? ధ్వని అనే ఆమె రైట్ సైడ్ కూర్చోవడం జరిగింది.
దాన్ని రైట్ సైడ్ కూర్చోడం జరిగింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ వచ్చేసి ఏ మ్యాన్ బైస్ 144 ఆరెంజెస్ ఫర్ 360 రూపీస్. 144 ఆరెంజెస్ ని 360 రూపాయలకి కొన్నాడు. ఈ సేల్ దెమ్ ఎట్ గెయిన్ ఆఫ్ 10%, 10% గెయిన్ కి అమ్మాడు. ఎట్ వాట్ రేట్ పర్ డజన్ షుడ్ హీ సెల్ ఫర్ దెమ్. అయితే 10 రూపాయలకు పంపినట్లయితే 10% ఆదాయంతో అతను అమ్మినట్లయితే డజన్ డజన్ ఆరెంజెస్ ని ఎంత కమ్మాలని చెప్పేసి అన్నాడు. సో సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 144 ఆరెంజెస్, 144 యొక్క ఆరెంజెస్ యొక్క మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 360 ఇంటూ 10% కాబట్టి 110 తీసుకుంటామండి. 10% కాబట్టి మల్టిప్లై విత్ 110 తీసుకుంటాము. టోటల్ ఇవి 100% సెల్లింగ్ ప్రైస్ కాబట్టి 396 అనేది వస్తుందండి. సో రేట్ పర్ డజన్ వచ్చేసి 396 ని టోటల్ 144 కి 396. సో 396 డివైడెడ్ బై 144 చేస్తే మనకు 1 ఆరెంజ్ కి వాల్యూ వస్తుంది. 1 ఆరెంజ్ వాల్యూ ఇంటూ 12 చేసుకుంటే మనకు డజన్ వస్తుంది. డజన్ ఎంత అండి? 33 రూపీస్ డజన్. నెక్స్ట్ వచ్చేసి రామ్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 4 times హిస్ సన్ ప్రజెంట్ ఏజ్. రామ్స్ యొక్క ప్రజెంట్ ఏజ్ అతని కొడుకు ప్రజెంట్ ఏజ్ కంటే 4 times ఎక్కువ. 5 years hence అంటే 5 years తర్వాత, హెన్స్ అంటే తర్వాత, 5 years hence రామ్ విల్ బి ద thrice his sons age at the time find their present ages. ఏమన్నాడండి? 5 years తర్వాత రామ్ యొక్క ఏజ్ అనేది అతని కొడుకు ఏజ్ కి 3 times అవుతుంది. 4 times నుంచి 3 times అవుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఏజెస్ ఎంత అనేది తెలుసుకోమన్నాడు అని. రామ్ సన్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎక్స్ ఇయర్స్ అనుకోండి. అప్పుడు ఫాదర్స్ ఏజ్ ఎంత? 4 times కాబట్టి 4 into x years, 4x అవుతుంది. ఆఫ్టర్ 5 years 4x plus 5 అంటే వాళ్ళ ఫాదర్ది 4x, వాళ్ళ ఫాదర్ ప్రజెంట్ ఏజ్ ప్లస్ 5 years తర్వాత కాబట్టి 4x plus 5 అండ్ వాళ్ళ కొడుకు ఏజ్ ఎంత అవుతుంది? 3 times అవుతుంది. 3 into x plus 5. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే x 10 years వస్తుంది. ఫాదర్ ప్రజెంట్ ఏజ్ వచ్చేసి ఎంత అండి? మనకి 40 years అనేది ఫాదర్స్ ప్రజెంట్ ఏజ్ అనేది వస్తుంది. అలాగే the 2/3 of the children in a school are in the age group of 1 to 12 years. 2/3 of చిల్డ్రన్స్ అనేది స్కూల్లో ఉన్నటువంటి 2/3 of చిల్డ్రన్స్ యొక్క ఏజ్ వచ్చేసి 1 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంది. ఆఫ్ దోస్ 3/4 ఆర్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 1/8. అందులో 2/3 లో 3/4 ఆఫ్ స్టూడెంట్స్ 1 నుంచి 8 సంవత్సరాల మధ్యలో ఉన్నారు. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 9 to 12 అన్నారు. 9 to 12 years అని అన్నారు. సో ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ 1 to 12 years 2/3 అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఇన్ 1 to 8 ఇస్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 2/3 లో మనకి 3/4, 2/3 ఆఫ్ 3/4. సో హాఫ్ అండి, హాఫ్ వస్తుంది మనకి. హాఫ్ వస్తే ఫ్రాక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ ఇన్ 9 to 12 ఏజ్ గ్రూప్ ఇస్ 2/3 మైనస్ హాఫ్ చేసుకుంటే మనకి 1/6 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. ఇఫ్ ద క్రిస్టమస్ ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ద సండే ఇన్ 2011 లో సండే రోజు జరుపుకున్నట్లయితే అండ్ వాట్ డే ఇట్ వాస్ సెలబ్రేటెడ్ ఇన్ 2011 లో మనం ఒక రోజు అంటే మనకు ఒక ఈ ఇయర్ లో కనుక మనం సండే రోజు జరుపుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనము ఒక రోజు జరుపుకున్నట్లయితే నెక్స్ట్ ఇయర్ అది ఈ డే కంటే ముందు డే వస్తుందండి. అంటే సండే రోజు జరుపుకున్నాం 2012 లో మనకి మండే రోజు రావాలి. 2012 లో మనకి మండే రోజు క్రిస్టమస్ రావాలి. కానీ 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఫిబ్రవరిలో 1 డే ఎక్స్ట్రా వస్తుంది. 1 డే ఎక్స్ట్రా వస్తుందంటే మండే కాకుండా 1 డే ఇంకో డే ముందర జరపడం జరుగుతుంది. మండే అంటే ట్యూస్డే రోజు వస్తుంది. సో ట్యూస్డే వస్తుంది. ఒకవేళ 2010 లో సండే రోజు జరుపుకున్నట్టయితే 2011 లో మనకి ఎప్పుడు వస్తుందంటే మండే వస్తుంది. ఎందుకంటే రెండు కూడా నార్మల్ ఇయర్స్, ఏది కూడా లీప్ ఇయర్ కాదు కాబట్టి నార్మల్ ఇయర్స్ కాబట్టి అలా వస్తుంది. కానీ ఇక్కడ 2011 అనేది నార్మల్ ఇయర్ సండే, కానీ 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి 1 డే ఎక్స్ట్రా వస్తుంది. ఫిబ్రవరిలో 1 డే ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి సండే రోజు జరుపుకోవాల్సింది నెక్స్ట్ ఇయర్ మండే రోజు రావాలి. కానీ లీప్ ఇయర్ కాబట్టి మండే కాకుండా ట్యూస్డే రోజు వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఈస్ గివెన్ ద స్లోగన్ టు డూ ఆర్ డై. చెయ్యి లేదా చచ్చిపో అని చెప్పేసి, చేద్దాము లేదా చచ్చిపోదాం అని చెప్పేసి ఎవరు మనకి నినాదం ఇచ్చారంటే మహాత్మా గాంధీ గారు నినాదం ఇవ్వడం అనేది జరిగింది. అనిల్ బాట్ 100 eggs at a 6 rupees per egg. అనిల్ అనే అతను 100 eggs కొన్నాడు. ఒక్క ఎగ్ ని 6 రూపాయలు పెట్టి కొన్నాడు. హీ సోల్డ్ 25 eggs at 10% ప్రాఫిట్. 25 గుడ్లని 10% లాభంకి అమ్మాడు. అలాగే అనదర్ 25 ని మిగతా 25 ఇంకొక 25 eggs ని 25% లాస్ట్ లో అమ్మాడు. అండ్ ద రిమైనింగ్ 50 eggs at 20% ప్రాఫిట్. మిగిలిన 20% ని 50 ఎగ్గుల్ని 20% లాభానికి అమ్మాడు.
వాట్ ఈస్ ద ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్, మొత్తానికి అతనికి లాభం వస్తుందా నష్టం వస్తుందా అని అడగడం జరిగిందండి. అయితే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 100 ఎగ్స్ వచ్చేసి మనకి ఒక ఎగ్ని 6 రూపాయలకు కొనడం జరిగింది. సో టోటల్ ఎగ్స్ 600 రూపాయలకు కొనడం జరిగింది. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఎగ్స్ అట్ 10% ఇచ్చేసుకున్నాడు కాబట్టి 25 ఇంటూ 6 ఇంటూ 110/100 వేసుకుంటే మనకి 165 రూపీస్, అంటే 25 ఎగ్గుల్ని 165 రూపీస్కి అమ్మడం జరిగింది. అలాగే 25 ఎగ్స్ అట్ 25% ఆఫ్ లాస్ అంటే 100 నుంచి మనం 25 తీసేసినట్లే 75% కాబట్టి 75%, 25 ఇంటూ 6 ఇంటూ 75/100 వేసుకున్నట్లే మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది 112.5 ఉంది. అలాగే మిగతా 50 ఎగ్స్ని 20% గెయిన్ అన్నాడు వాడు. సో 100 ప్లస్ 20 అంటే 120 వస్తుంది మనకి. 50 ఇంటూ 6 ఇంటూ 120/100 వేసుకున్నట్టే 360 రూపీస్. మనం మొత్తం టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఎంత 165 ప్లస్ 112.5 ప్లస్ 316 యాడ్ చేసినట్లయితే మనకి టోటల్ సెల్లింగ్ ప్రైస్ 637.5 అనేది వచ్చిందండి. సో టోటల్ గా మనకి కొన్నదేమో 600కి, అమ్మిందేమో కొన్నది 600 రూపాయలకి, అమ్మిందేమో 637 రూపాయల 50 పైసలకు అమ్మాడు. సో మనకి ప్రాఫిట్ అనేది ఉంది. సో ఎంత ప్రాఫిట్ అంటే 637.5 మైనస్ 600/600 ఇంటూ 100 వేసుకుంటే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ 6.25% ప్రాఫిట్ అనేది మనకి రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ 35,500 రూపీస్ ఎట్ రేట్ ఆఫ్ 8% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫర్ 1.5 years. 1.5 year కి మనం కాంపౌండ్ చేసినట్లయితే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే 42.8124 వస్తుందండి. మనకి ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8% పర్ యానం. ఓకే, పర్ యానం వచ్చేసి 4% పర్ యానం, ఇది 8% పర్ యానం, కానీ 4% పర్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ ఇచ్చామన్నాడు కాబట్టి మనము 4% అనేది హాఫ్ ఇయర్లీకి వస్తుందండి. టైం వచ్చేసి 3/2 ఇయర్స్. 3/2 ఇయర్స్ అంటే 3 హాఫ్ ఇయర్స్, మనకి 3 హాఫ్ ఇయర్స్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఫార్ములా వచ్చేసి A = P × 1 + R/100 వోల్ట్ పవర్ ఆఫ్ T. P వచ్చేసి మనకి 37,500 అండ్ 1 ప్లస్ రేట్ వచ్చేసి 400 అండ్ 100 అండ్ డివైడెడ్ బై టైం వచ్చేసి మనకి 3 హాఫ్ ఇయర్స్ కాబట్టి 3 తీసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 42,812 రూపీస్ 0.40 పైసే వస్తుంది. ఇది మనకి ఆన్సర్ అండి. వాట్ కాజెస్ ద సునామీ సునామీ ఎలా వస్తుందనంటే అండర్ సీ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మనకి సునామీ వస్తుందండి. అండర్ సీ ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు మనకి సునామీ రావడం జరుగుతుంది. వాట్ ఆర్ ద సప్లిమెంటరీ యాంగిల్స్? సప్లిమెంటరీ యాంగిల్స్ ఏంటంటే యాంగిల్స్ రెండింటిని మనం యాడ్ చేసినట్లయితే వాటిని 180 degrees వచ్చినట్లయితే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అనే అంటామండి. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. ఇక్కడ చూడండి సప్లిమెంటరీ యాంగిల్స్ ఆడేటప్పుడు 180 degrees. ఇప్పుడు ఏ అండ్ బి ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 180 degrees వస్తుంది కాబట్టి వీటిని ఏ అండ్ బిని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటామండి. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లెన్స్ ఇన్ అవర్ ఐస్? మన ఐస్ లో ఉన్నటువంటి లెన్స్ యొక్క పని ఏంటంటే చేంజెస్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ది ఐ చేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే A is the son of B and B is the son of C. How B is related to C cannot be determined. ఎందుకు గుర్తించలేమనంటే A is the father of C and A is the son of B. Then the gender of B is not known. ఇక్కడ B యొక్క జెండర్ అయినది ఏందనేది మనకి చెప్పలేదు. సో అందుకే మనం కెనాట్ డిటర్మైన్ అనేది ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ మెమోరియల్ టు డెత్ పర్సన్? ఇక్కడ బాబికా, ముక్బారా అండ్ తాజ్ మహల్ అండ్ ఇమ్మత్ ఉద్దౌలా అనేది ఈ మూడు కూడా సమాధి అంటే గుర్తుగా కట్టినటువంటి సమాధులు, టోమ్లు అండి. కానీ చార్మినార్ మాత్రము మనకి ప్లేగు వచ్చినప్పుడు దానికి గుర్తుగా కట్టడం జరిగింది. సో చార్మినార్ అనేది ఏదైతే చార్మినార్ అనేది మెమోరియల్ అంటే డెత్ కి మెమోరియల్ గా కట్టడం కాదు అని చెప్పేసి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి చార్మినార్ అండి, డి. ఓకే, నెక్స్ట్ హూ ఈస్ బిలీవ్డ్ టు హ్యావ్ బిల్డ్ కొనార్క్ టెంపుల్ ని ఎవరు కట్టారంటే నరసింహదేవ 1 అనే అతను కట్టడం జరిగిందండి. ఏ ఆన్సర్ నరసింహదేవ. ఇన్ 2014 ద లోక్సభ హ్యాస్ ఎలెక్టెడ్ 2014లో ఎలెక్ట్ చేయబడినటువంటి లోక్సభ ఎన్నో నెంబర్ అంటే 16వ లోక్సభ. ప్రజెంట్ నడిచేది 17వ లోక్సభ. ప్రజెంట్ 2019 లోక్సభ 17వ లోక్సభగా చెప్పుకోవచ్చు అండి. అలాగే స్టడీ ద ఫాలోయింగ్, దీన్ని మీరు సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్స్ ఇక్కడ 68th అండ్ 68th
ఆన్సర్ 69th అండ్ 70 ఆన్సర్స్ అనేవి చేయడం జరుగుతుందండి. అదొకసారి మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ 71లో వచ్చేసి ద నెంబర్ ఆఫ్ బైసికల్స్ సోల్డ్ బై ఏ షాప్ కీపర్ ఈజ్ షోన్ బిలో. హౌ మెనీ బైసికల్స్ వర్ సోల్డ్ ఫ్రమ్ థర్స్డే టు సండే. థర్స్డే నుంచి సండే మధ్యలో ఎన్ని బైసికల్స్ అనేది థర్స్డే నుంచి సండే మధ్యలో 12 + 10 22 + 7 29 + 11 40. సో ఆన్సర్ ఇది వచ్చేసి మనకి 40 అండి. 40 ఆన్సర్. అండ్ 72 వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ సెల్డ్ ఆర్గానిజం. సింగిల్ సెల్ యొక్క ఒకటే కణం కలిగినటువంటి ఆర్గానిజం ఏంటంటే ప్రోటోజోవా అనేది ఒకటే ఆర్గానిజం, ఒకటే సెల్ కలిగినటువంటి ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ ద ఏ. అండ్ విచ్ స్టేట్ ద ఫేమస్ కార్లా బుద్ధిస్ట్ కేవ్స్ ఆర్ లొకేటెడ్. కార్లా బుద్ధిస్ట్ కేవ్స్ అనేవి ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉండడం జరిగిందండి. సో ఆన్సర్ ఇస్ ద బి. ఆన్సర్ బి. ద సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ప్రిజర్వ్డ్ రిమైన్స్ ఆఫ్ ట్రేసెస్ ఆఫ్ యానిమల్స్, ప్లాంట్స్ అండ్ అదర్ ఆర్గానిజమ్స్ ఫ్రమ్ ద రిమోట్ పాస్ట్ ఇస్ కాల్డ్. దాన్ని ఏమంటాం అంటే పాలియోలాజీ అని అంటామండి. పాలియోమెంటాలజీ అని అంటామండి. అలాగే ఇక్కడ మిగిలిన 3 ఆప్షన్స్ కూడా జియాలజీ అంటే స్టడీ ఆఫ్ ఎర్త్ ఫిజికల్ స్ట్రక్చర్స్, అండ్ ఆర్కియాలజీ అంటే స్టడీ ఆఫ్ యాన్షియంట్ అండ్ రీసెంట్ హ్యూమన్ పాస్ట్, అండ్ న్యూమిస్మాటిక్స్ అంటే స్టడీ ఆఫ్ కైండ్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ కైండ్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి హూ ఇన్వెంటెడ్ ద థర్మోస్కోప్. థర్మోస్కోప్ ని ఎవరు ఇన్వెన్షన్ అంటే గెలీలియో అనే అతను ఇన్వెంట్ చేయడం జరిగిందండి. అండ్ అలాగే ద డెకాలీటర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ లీటర్స్. డెకాలీటర్ అనేది ఎన్ని లీటర్స్ కి ఈక్వల్ అంటే 10 లీటర్స్ కి ఈక్వల్ అండి. 10 లీటర్స్ కి ఈక్వల్. ఆన్సర్ వచ్చేసి బి అండి. అలాగే ఇన్ ఇండియా హూ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఎవరంటే గవర్నర్ అనే అతను ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఉంటారు. కానీ అలాగే కంట్రీలో ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటామండి. కంట్రీలో ఎగ్జిక్యూటివ్ స్టేట్ ఎవరంటే ప్రెసిడెంట్ అని చెప్పుకుంటాం. అలాగే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్. ఎర్త్ యొక్క షేప్ ఏంటంటే ఓవలేట్ స్పియర్. ఓవలేట్ స్పియర్ అనేది ఎర్త్ యొక్క షేప్ అండి. బల్లపర్పు అంటాం కదా, బల్లపర్పు అనేది ఎర్త్ యొక్క షేప్ అండి. సో ఆన్సర్ ఇస్ ద ఏ. అండ్ ఇన్ ద ఎకానమీ బ్రిక్స్ ద లెటర్ బి ఈస్ స్టాండ్స్ ఫర్. బి అనేది దేనికి స్టాండ్స్ అంటే బ్రిక్స్ అనే గ్రూప్ లో బి అంటే బ్రెజిల్, అండ్ ఆర్ రష్యా, అండ్ ఐ ఇండియా, అండ్ సి వచ్చేసి చైనా, ఎస్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో బి ఈస్ ద రిప్రజెంట్ ఫర్ బ్రెజిల్. ఓకే. సో అయితే 2010 వరకు బ్రిక్ అని మాత్రమే ఉండేయండి. BRIC అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మాత్రమే ఈ గ్రూప్ లో ఉండేవి. 2010లో మనం సౌత్ ఆఫ్రికాని యాడ్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా వీటిని బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారడం జరిగిందండి. బ్రిక్ కాస్త బ్రిక్స్ గా మారడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏ ట్యాంక్ ఫిల్డ్ బై ఏ ట్యాప్స్ X and Y సెపరేట్లీ ఇన్ 5 hours. X and Y అనే 2 ట్యాబ్లు 5 hours లో నింపుతాయి. సెపరేట్ లో 5 hours అండ్ 10 hours సెపరేట్ గా. X 5 hours లో నింపుతుంది, Y 10 hours లో నింపుతుంది. అనదర్ ట్యాప్ Z కెన్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 20 hours. Z అనే ట్యాప్ ఆ ట్యాంక్ ని 20 hours లో చేస్తుంది. ఇన్ హౌ మెనీ అవర్స్ కెన్ బి ఫిల్డ్ ఇన్ ఇఫ్ ఆల్ ద 3 ట్యాప్స్ ఆర్ X and Y నింపుతున్నాయి అండ్ Z అనేది ఎంప్టీ చేస్తుంది. ఈ మూడింటిని ఒకేసారి కనుక మనము ఆపరేషన్ లో పెట్టినట్లయితే ఎంతసేపట్లో ట్యాంక్ నిండుతుందని చెప్పేసి అడగడం జరిగిందండి. సో 1/5 ప్లస్ 1/10 మైనస్ అంటే వాటర్ ని తీస్తుంది కాబట్టి Z అనేది ట్యాప్ 1/20. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మనకి 1/4 వస్తుంది. అంటే 4 hours లో మనము ట్యాంకర్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్ ఏ కంపెనీ 10 ఎంప్లాయీస్ గెట్ సాలరీ ఆఫ్ 36,200 ఈచ్. ఒక కంపెనీలో 10 మంది 36,200 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 15 మంది 33,500 రూపాయలు అనేది 550 రూపాయలు అనేది గెలింది. వాట్ ఈస్ ద యావరేజ్ సాలరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. యావరేజ్ సాలరీ ఎంత అవుతుందండి? 36,200 ఇంటూ 10 ఎంప్లాయీస్. ఓకే. ప్లస్ 33,550 ఇంటూ 15 ఎంప్లాయీస్ బై టోటల్ ఎంప్లాయీస్ ఎంత 25 మెంబర్స్. దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుందంటే 34,610 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. 34,610 రూపీస్ అనేది. ఫైండ్ ద హార్డ్ వన్ అవుట్. ఆస్ట్రిచ్, కౌ, పీజియన్ అండ్ స్పారో. వీటిలో నుంచి హార్డ్ వన్ ని తీసినట్లయితే మనకి ఏమొస్తుందండి? ఆస్ట్రిచ్ అనేది మనము అంటాం కదా నిప్పుకోడి అని. నిప్పుకోడి అంటే ఎడారులలో కనబడుతుంది. మిగతాది క్రౌ కానీ, పీజియన్ కానీ, స్పారో అనేది మనకి జనరల్ గా కనబడేటువంటి పక్షులు అండి. సో ఆన్సర్ ఇస్ ఏ. ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఇఫ్ a² - b² డివైడెడ్ బై a + b ఈక్వల్ టు 25 దెన్ a - b ఈక్వల్ టు హౌ మచ్ అని చెప్పారండి. a² - b² ని మనము a + b ఇంటూ a - b గా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ ప్లస్ బి ఈక్వల్ టు 25 అయితే ఏ మైనస్ బి అడిగారు కాబట్టి దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసుకోవచ్చు బై ఏ ప్లస్ బి క్యాన్సిల్ అయిపోతే ఏ మైనస్ బి ఈక్వల్ టు 25 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద 25 is the answer. B is the answer. Okay. Aruna Asaf Ali is remembered for hosting the INC flag at అరుణ అసఫ్ అలీ అనే అతను ఎక్కడ ఎక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేయడంలో ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం ద్వారా అతను మనము గుర్తు చేసుకోవచ్చు అంటే బాంబేలో జరిగినటువంటి ఇండియన్ నేషనల్ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఇతను బాంబేలో జరిగినటువంటి జాతీయ కాంగ్రెస్ లో ఇతను ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్. ఏ మ్యాన్ సెల్స్ ఏ టేబుల్ ఇస్ 4200 రూపీస్. అంటే ఒక వ్యక్తి ఒక టేబుల్ ని 4200 రూపాయలకి అమ్మడం జరిగింది. ఇంకరింగ్ ద లాస్ ఆఫ్ incursive loss of 25% లాస్ ని గెయిన్ చేయడం జరిగింది. ఎట్ వాట్ ప్రైస్ షుడ్ హీ సెల్ ద సేమ్ టేబుల్ టు ఎర్న్ ప్రాఫిట్ ఆఫ్ 25% ప్రాఫిట్ రావాలంటే అతను ఎంతకి అమ్మితే 4200 అమ్మినట్లయితే 20% నష్టం వస్తుంది. అదే 20% లాభం రావాలంటే ఆ టేబుల్ ని ఎంతకు అమ్మాలని అడగడం జరిగిందండి. సో కాస్ట్ ఆఫ్ టేబుల్ ప్రైస్ వచ్చేసి 4200 ఇంటూ 100/75 చేసుకున్నట్లయితే మనకి 5600 అనేది దాని కాస్ట్ ప్రైస్ వచ్చింది. ప్రాఫిట్ 25% రావాలి. 5600 ఇంటూ 125/100 వేసుకుంటే మనకి 7000 రూపీస్కి అమ్మినట్లయితే మనకి 25% లాభం అనేది వస్తుందండి. వాట్ పర్సంటేజ్ ఇస్ 1 minute and 12 seconds ఆఫ్ 1 hour? ఒక 1 hour లో 1 minute 12 seconds అనేది ఒక గంటలో ఎంతకి ఈక్వల్ అవుతుందని చెప్పేసి అడగడం జరిగిందండి. అంటే 1 minute 12 seconds అంటే 72 seconds అనేది ఒక గంటలో ఎంత పర్సెంటేజ్ వస్తుందని అడిగారు. 72 seconds అంటే గంటకి మనకి ఎన్ని సెకండ్స్ అని 3600 ఇంటూ 100 చేసుకున్నట్లయితే 2% అనేది ఆన్సర్ రావడం జరుగుతుందండి. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 4? స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 కి ఆ రెండింటికి ఆన్సర్ ఎంత అని అడిగారు. ప్రొడక్ట్ ఎంత? అండర్ రూట్ ఆఫ్ 16 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4. అండర్ రూట్ ఆఫ్ 16 అంటే 4 వస్తుంది ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 4 అంటే 2 వస్తుంది. సో ఆన్సర్ ఇస్ 8 ఇస్ ద ఆన్సర్. బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ మహారాణా ప్రతాప్స్ హార్స్? మహారాణా ప్రతాప్ యొక్క గుర్రం యొక్క పేరు ఏంటంటే చేతక్ అండి, చేతక్. సో ఆన్సర్ వచ్చేసి ఏ. అండ్ జూలియా వాక్స్ టువర్డ్స్ ద నార్త్ ఫ్రమ్ హర్ హౌస్. జూలియా ఎక్కడి నుంచి తన ఇంటి నుంచి వెళ్ళి తన ఇంటికి నార్త్ వైపుగా ప్రయాణించడం జరిగింది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి టర్న్ ద లెఫ్ట్ అండ్ లేటర్ టర్న్ టు రైట్ అండ్ దెన్ షీ టర్న్ రైట్. విచ్ డైరెక్షన్ షీ ఈజ్ నౌ ఫేసింగ్? ఓకే, ఫస్ట్ తన ఇంటి నుంచి వెళ్ళి నార్త్ వైపు ప్రయాణించింది. ఆఫ్టర్ సమ్ టైం కొద్దిసేపటి తర్వాత ఆమె లెఫ్ట్ కి తిరిగింది, ఆ తర్వాత కొద్దిసేపటికి రైట్ కి తిరిగింది, ఆ తర్వాత మళ్ళీ రైట్ కి తిరిగింది. ఇప్పుడు ఆమె ఏ డైరెక్షన్ లో ఫేసింగ్ చేసింది అన్నారు. ఇది హౌస్ అనుకున్నట్లయితే నార్త్ కి ఆమె ఫస్ట్ నార్త్ కి వెళ్ళడం జరిగింది. సో నార్త్ కి వెళ్ళింది. ఆ తర్వాత ఏమన్నారు? ఆమె లెఫ్ట్ కి టర్న్ అయింది. లెఫ్ట్ కి టర్న్ అయిన తర్వాత మళ్ళీ ఏమైంది? రైట్ కి టర్న్ అయింది. తర్వాత మళ్ళీ రైట్ కి టర్న్ అయింది. సో ఇప్పుడు ఆమె ఎటు ఫేసింగ్ చేసిందంటే ఈస్ట్ కి ఫేసింగ్ చేయడం జరిగింది. సో బి ఇస్ ద ఆన్సర్. ఈస్ట్ కి ఫేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏ మ్యాన్ ట్రావెల్ బై ఏ బస్ ఫైండ్స్ దట్ ద బస్ క్రాసెస్ 35 ఎలక్ట్రిక్ పోల్స్. ఒక మనిషి బస్ లో ప్రయాణం చేస్తున్నాడు. అయితే అతను ప్రయాణం చేసేటప్పుడు 35 ఎలక్ట్రిక్ పోల్స్ ని ఒక నిమిషంలో ఆ బస్ క్రాస్ చేయడం జరిగింది. ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 కాన్సిక్యూటివ్ పోల్స్. పక్కన ఉన్నటువంటి 2 పోల్స్ మధ్యలో 50 మీటర్స్ అనేది ఉంది. సో ఫైండ్ ద బస్ స్పీడ్ కనుక్కోమని చెప్పాడు. అంటే 35 ఒక నిమిషంలో 35 అంటే 35 ఇంటూ ఒక్కొక్క పోల్ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి మనకి 50 ఉంది. అంటే 1750. 1750 మీటర్స్ అనేది ఒక నిమిషంలో చేయడం జరిగింది. అంటే 60 సెకండ్స్ లో 1750 మీటర్స్. అంటే బస్ డిస్టెన్స్ వచ్చేసి 1750/60 చేసుకుంటే మనకి ఒక్క సెకండ్స్ లో వస్తుంది. దాన్ని అవర్స్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే 105 km/h. అవర్స్ లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనకి 18/5 తో డివైడ్ చేసుకున్నట్లయితే అవర్ లో కన్వర్ట్ అవుతుంది. సో 105 km/h అనేది మనకు ఆన్సర్ వస్తుంది. సో ఆన్సర్ ఇస్ ద బి ఇస్ ద ఆన్సర్. మీనా టుక్ ఏ లోన్ ఆఫ్ 2,75,000. మీనా 2,75,000 రూపాయల లోన్ అనేది తీసుకోవడం జరిగింది ఫర్ కార్ ఫ్రమ్ ఏ బ్యాంక్. కార్ కోసం బ్యాంక్ లో తీసుకోవడం జరిగింది. షీ పేడ్ ఏ ఇంట్రెస్ట్ ఆఫ్ 8% per annum. 8% వడ్డీ అనేది ఆమె కట్టడం జరుగుతుంది. విచ్ గాట్ సెటిల్డ్ ఆఫ్టర్ 3 years. ఆఫ్టర్ 3 years లో గెట్ చేయడం జరిగింది. ఎట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్ షీ గేవ్ హర్ ఓల్డ్ స్కూటర్ టు ద బ్యాంక్ అండ్ పేడ్ అమౌంట్ ఆఫ్ 3,35,000.
వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద స్కూటర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్, ఆ సెటిల్మెంట్ అప్పుడు ఆ స్కూటర్ ప్రైస్ ఎంత అని జరగడం జరిగింది. ఇలా సింప్లిఫై చేసుకున్నట్లయితే మనకి స్కూటర్ యొక్క ప్రైస్ వచ్చేసి 6000 వస్తుందండి. సో ఆన్సర్ ఇస్ ద బి ఇస్ ద ఆన్సర్. కూచిపూడి ఇస్ ఆరిజినేటెడ్ ఫ్రమ్, కూచిపూడి అనేది ఎక్కడ పుట్టడం జరిగిందండి, ఎక్కడి నుంచి పుట్టిందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పుట్టడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ ద ఏ ఇస్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ 3 bells ringing at an intervals of 15 minutes, 20 minutes and 30 minutes. 3 బెల్లులు కూడా ఎంత గ్యాప్ తోటి మోగుతున్నాయంటే 15 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల గ్యాప్ తోటి మోగడం జరుగుతుంది. ఇఫ్ దే రింగ్ ఎట్ 11 AM అంటే 11 గంటల పొద్దున 11 గంటలకు 3 కూడా మోగినట్లయితే ఎట్ వాట్ టైమ్ దే విల్ రింగ్ టుగెదర్ నెక్స్ట్ టైం, మళ్ళీ నెక్స్ట్ ఆ 3 కూడా ఎప్పుడు మోగుతాయంటే ఎల్సిఎం చేయాలండి. 15, 20, 30కి ఎల్సిఎం చేసినట్లయితే మనకి 60 మినిట్స్ వస్తుంది. అంటే 60 మినిట్స్ తర్వాత అంటే 11 AM కి మోగింది, మళ్ళీ 60 మినిట్స్ తర్వాత అంటే 12 PM కి మోగుతుంది. సో 12 PM ఇస్ ద ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ 1, 8, 27, 36, 125, 216. దీంట్లో హార్డ్ వన్ ని కనుక్కోమన్నారు. హార్డ్ వన్ వచ్చేసి 1 వచ్చేసి 1 క్యూబ్ అండ్ 2, 8 ని మనం 2 క్యూబ్ అని రాసుకోవచ్చు, 3 ని 27 ని 3 క్యూబ్ రాసుకోవచ్చు, 6 ని 3 ఏ క్యూబ్ గా రాయలేము, 5 ని 5 క్యూబ్ గా రాసుకోవచ్చు, అలాగే 216 ని 6 క్యూబ్ గా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 26 అంటే 6 స్క్వేర్ ఓన్లీ. సో కాబట్టి ఇక్కడ ఆడ్ వన్ వచ్చేసి 36 ఇస్ ద ఆడ్ వన్. సో ఆన్సర్ ఇస్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ ఇంక్రీజెస్, వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే ఇట్స్ వేవ్ లెంత్ ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతుంది. వేవ్ లెంత్ అనేది ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయితే వేవ్ లెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుందండి. ఆటోమిక్ వెయిట్ ఆఫ్ అనే ఎలిమెంట్ ఈస్ కంపేర్డ్ విత్ ఆటోమిక్ వెయిట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్. మనకి ఆటోమిక్ వెయిట్ ని ఏ ఆటోమిక్ వెయిట్ తోటి కంపారిజన్ చేస్తామంటే, సో కార్బన్ యొక్క ఆటోమిక్ వెయిట్ తోటి ఏదైనా ఒక ఆటోమిక్ వెయిట్ ని మనము ఒక ఏ ఆటోమిక్ వెయిట్ తోటి చేస్తామంటే కార్బన్ యొక్క ఆటోమిక్ వెయిట్ తోటి మనం కంపారిజన్ చేసి చెప్పడం జరుగుతుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. స్మాలెస్ట్ కాంటినెంట్ వచ్చేసి ఏంటంటే ఆస్ట్రేలియా ఇస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్. కాంటినెంట్ అంటే ఖండం, మనకు అతి చిన్న ఖండం వచ్చేసి ఆస్ట్రేలియా అండ్ అతిపెద్ద ఖండం వచ్చేసి ఏషియా ఇస్ ద బిగ్గెస్ట్ కాంటినెంట్. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నోన్ యాజ్ ద మార్ష్ గ్యాస్. మార్ష్ గ్యాస్ అని దేన్ని అంటామంటే మీథేన్ ని మార్ష్ గ్యాస్ అని కూడా పేరు ఉందండి. మీథేన్ కి మార్ష్ గ్యాస్ అని కూడా పేరు ఉంది. రాజ్ అనే అతను స్కోర్ చేశాడు 67, 69, 78 and 88 మార్క్స్ ఇన్ 4 సబ్జెక్ట్స్. హౌ మెనీ మార్క్స్ షుడ్ హీ స్కోర్ ఇన్ 5th సబ్జెక్ట్ ఈక్వల్ టు ద ఓవరాల్ యావరేజెస్ 80 మార్క్స్. ఓవరాల్ గా అతనికి 80 మార్క్స్ రావాలంటే 5th దాంట్లో ఎంత చేయాలంటే మనం 5 into టోటల్ మార్క్స్ 5 సబ్జెక్ట్స్ వచ్చేసి మనకి యావరేజ్ రావాలి కాబట్టి 80 into 5 400 రావాలి. కానీ మిగతా ఎంత ఉన్నాయి, ఈ 4 ఉన్నాయి. ఈ 4 ని 400 నుంచి డివైడెడ్ మైనస్ చేసినట్లయితే మనకి రిమైనింగ్ దాంట్లో ఎంత రావాలనేది తెలుస్తుంది. సో ఈ 4 ని యాడ్ చేసినట్లయితే 302 వచ్చాయి మనకి. ఇన్ 5th సబ్జెక్ట్ లో 400 మైనస్ 302 చేసినట్లయితే 98 అనేది ఆన్సర్ రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ మనకి క్వశ్చన్. మనకి వీడియో చాలా పెద్దగా అవుతుంది, చాలా లెంతీగా అవుతుంది అనేది నాకు అర్థమైంది. అలాగే నేను కూడా ఏమంటారు ఫుల్ లెంత్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. కాబట్టి మనము ఫుల్ క్వశ్చన్ పేపర్ ని ఒక వీడియోలో చేసే కంటే క్వశ్చన్ పేపర్ ని 2 పార్ట్స్ గా చేసుకొని పార్ట్ 1 పార్ట్ 2 గా చేసుకుంటే మనకి వీడియో కూడా లెంత్ గా తగ్గే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకి ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్. రేపు మళ్ళీ కొత్త క్వశ్చన్ పేపర్ తోటి నేను మీ ముందరికి వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఎన్టీపీసీ దగ్గరలో ఉంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అయినట్లయితే మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్ నెంబర్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మనం ప్రిపేర్ అయినట్లయితే టైంని మనము ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్ ప్లీజ్ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.